గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు డిసిఎన్లోని చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఫైల్ సర్వర్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, ల్యాన్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఈరోజు చెప్పుకునే డిసిఎన్లో చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఫైల్ సర్వర్. ఈ ఫైల్ సర్వర్ అంటే ఎవరు? మనకి ఫైల్ సర్వర్ అంటే ఎవరు? ఫైల్ సర్వర్ అనగానే ఫస్ట్ నోట్ చేయండి. ఫైల్ సర్వర్ అనగానే ఫైల్ సర్వర్ అంటే ఎవరు? మనం సర్వర్ చెప్పుకున్నాం. అయితే ఫైల్ సర్వర్ అంటే ఎవరు? ఇక్కడ లాస్ట్ క్లాస్ లో మనం ఫైల్ సర్వర్ గురించి చెప్పుకోవాలి. ఓన్లీ సర్వర్ గురించి చెప్పుకున్నాం. ఇన్ దిస్ వీడియో యూఆర్ డిస్కసింగ్ వాట్ ఈస్ ఏ ఫైల్ సర్వర్. ఫైల్ సర్వర్ అనగానే ఫైల్ సర్వర్ అనగానే ఫైల్ సర్వర్ అనే వ్యక్తిని కూడా ఏమంటారంటే ఇక్కడ సర్వర్ అని పిలుస్తాం. ఫైల్ సర్వర్ వ్యక్తిని సర్వర్ అని పిలుస్తాం. ఫైల్ సర్వర్ అనే వ్యక్తిని ఏమని పిలుస్తామంటే ఇక్కడ సర్వర్ అని పిలుస్తాం. ఫైల్ సర్వర్ ఏమని పిలవచ్చు? సర్వర్ అని పిలుస్తాం. ఫైల్ సర్వర్ ఏమని పిలవచ్చు? ఇక్కడ సర్వర్ అని పిలుస్తాం. అయితే సర్వర్ ఏం చేస్తారు మనకి ఇక్కడ? ద ప్రొవైడ్ యాక్సెస్ ఆఫ్ ఫైల్స్. ఏమందిస్తారంటే ఫైల్స్ ని యాక్సెస్ చేసుకునే విధానాన్ని అందిస్తాడు. యాక్సెస్ చేసుకునే విధానాన్ని అందిస్తాడు మనకి. అంటే ఫైల్ సర్వర్ ఈజ్ ఏ సర్వర్ which is to provide access of files. ఫైల్స్ ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, ఫైల్స్ ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అనేది తెలిపే విధానాన్ని ఎవరు తెలుపుతారంటే ఇక్కడ మనకి ఈ ఫైల్ సర్వర్ అనే వ్యక్తి తెలియజేస్తాడు. సర్వర్ ఆర్ ఫైల్ సర్వర్ బోత్ ఆర్ సేమ్, ఇద్దరు ఒకటే. అయితే ఫైల్ సర్వర్ అనేవాడు ఫైల్స్ ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అనే పద్ధతిని తెలియజేసే వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఫైల్ సర్వర్. అర్థమవుతుందా? సర్వర్ ఏం చేస్తున్నాడు? డేటాను అంతా సెండ్ చేస్తాడు, కానీ ఇక్కడ ఓన్లీ ఫైల్స్ ని మాత్రమే సర్వ్ చేస్తున్నాడు. ఇక్కడ అంటే మనల్ని ఫైల్స్ ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే రిసీవ్ చేసుకోవాలని అర్థం. ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అనే పద్ధతిని తెలిపే వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ ఈ ఫైల్ సర్వర్ అనే వ్యక్తి. అంటే ఫైల్ సర్వర్ ఇస్ సర్వర్ టు ప్రొవైడ్ access of files. File server is a server is provide access of files. ఫైల్ సర్వర్ అనే వ్యక్తి ఒక సర్వరు. ఇతను ఏం తెలియజేస్తున్నాడు మనకి? ఫైల్స్ ని ఏ విధంగా స్వీకరించాలి అనేది తెలియజేసే వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనకి ఈ ఫైల్ సర్వర్. ఓకేనా? ఈ ఫైల్ సర్వర్ ఏం చేస్తున్నాడు? మనకి ఒక వే చూపిస్తున్నాడు. హౌ టు యాక్సెస్ ఏ ఫైల్స్ అని వే చూపించే వ్యక్తి ఎవరంట? ఫైల్ సర్వర్. సో ఇతను ఎలా పనిచేస్తాడంటే సెంట్రల్ స్టోరేజ్ లొకేషన్ ఆఫ్ ఫైల్స్ కింద పనిచేస్తాడు. ఇతను ఏ విధంగా పనిచేస్తాడంటే సెంట్రల్ స్టోరేజ్ ఆఫ్ ఫైల్స్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్. అంటే ఇతని యొక్క బాధ్యత ఏంటి? ఇక్కడ సెంట్రల్ సర్వర్ కింద పనిచేస్తున్నాడు. సెంట్రల్ సర్వర్ కింద పనిచేస్తున్నాడు. సెంట్రల్ సర్వర్ కింద పని చేయడం వల్ల ఫైల్స్ యొక్క లొకేషన్ కూడా నిర్ధారిస్తున్నాడు.
యొక్క లొకేషన్ కూడా నిర్ధారిస్తున్నాడు. సో ఒకసారి చూడండి, సెంట్రల్ సర్వర్ కింద యాక్ట్ చేస్తున్నాడు అంటే సెంట్రల్ సర్వర్ కింద బిహేవ్ చేస్తున్నాడు. సో సెంట్రల్ సర్వర్ కింద బిహేవ్ చేస్తున్నాడంటే అతను ఏం చేస్తున్నాడు, అక్కడ ఆ స్టోరేజ్ లొకేషన్, ఫైల్స్ యొక్క స్టోరేజ్ లొకేషన్ ని డిఫైన్ చేస్తున్నాడు. స్టోరేజ్ లొకేషన్ ని డిఫైన్ చేస్తున్నాడు. సో ఆ డిఫైన్ చేయడం వల్ల సో అతన్ని ఆ ఫైల్ సర్వర్ యొక్క సెంట్రల్ సర్వర్ ఏమంటారంటే డెడికేటెడ్ సిస్టమ్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే డెడికేటెడ్ సిస్టమ్ అంటారు. డెడికేటెడ్ సిస్టమ్ అని అంటారు అంటే సెంట్రల్ లో స్టోరేజ్ లొకేషన్ ని డిఫైన్ చేయడం ద్వారా సో ఆ సెంట్రల్ సర్వర్ ని ఏమని పిలుస్తున్నామంటే డెడికేటెడ్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. సో ఆ డెడికేటెడ్ సిస్టమ్ ఏముంటే మనకి నెట్వర్క్ కి సంబంధించిన స్టోరేజ్, నెట్వర్క్ కి సంబంధించిన స్టోరేజ్ డివైసెస్ అనేవి ఉంటాయి. సో ఈ డెడికేటెడ్ సిస్టమ్ లో ఏమంటే ఇక్కడ నెట్వర్క్ కి సంబంధించిన డివైసెస్ అనేవి ఉంటాయి. నెట్వర్క్ అటాచ్డ్ డివైసెస్ దాన్ని ఏమంటే నెట్వర్క్ ENAS. సో నెట్వర్క్ అటాచ్డ్ డివైసెస్. నెట్వర్క్ అటాచ్డ్ డివైసెస్ ఓకేనా. సో ఒకసారి మళ్ళీ చూడండి, ఫైల్ సర్వర్ అంటే ఫైల్ సర్వర్ అంటే ఒక సర్వర్ ఇతడు ఫైల్స్ ని ఏ విధంగా స్వీకరించాలి అనేది తెలియజేస్తాడు, ఫైల్స్ ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అనేది తెలియజేస్తాడు. అందువల్ల దీన్ని ఏమంటారంటే సెంట్రల్ సర్వర్ కింద బిహేవ్ చేస్తున్నాడు. సెంట్రల్ సర్వర్ కింద బిహేవ్ చేయడం వల్ల అక్కడ ఏం తెలియజేస్తున్నాడు వ్యక్తి, ఆ ఫైల్స్ యొక్క స్టోరేజ్ లొకేషన్ కూడా నిర్ధారిస్తున్నాడు. అలా నిర్ధారించడం వల్ల ఈ సెంట్రల్ సర్వర్ ఏమంటామంటే ఇక్కడ డెడికేటెడ్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. ఈ డెడికేటెడ్ సిస్టమ్ లో ఏముంటాయి, నెట్వర్క్ కి సంబంధించిన అడిషనల్ డివైసెస్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ ఫైల్ సర్వర్ ఇస్ ఎ సర్వర్ టు ప్రొవైడ్ యాక్సెస్ ఆఫ్ ఫైల్స్. He acts as a central server is defined files storage location. So he is called as central dedicated system. In that network attached devices are there. Network సంబంధించిన devices ఇవన్నీ కూడా ఆ dedicated system లో మనకి ఉంటాయి. సో అది ఫైల్ సర్వర్ ఓకేనా, నోట్ చేయండి అమ్మా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఈథర్నెట్ కార్డ్ అనగానే, ఈథర్నెట్ కార్డ్ అనగానే సో ఈథర్నెట్ కార్డ్ అంటే ఏంటి, ఈథర్నెట్ కార్డ్ అనగానే ఈథర్నెట్ కార్డ్ అనగానే సో మనం ఈథర్నెట్ అంటే చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. ఈథర్నెట్ ఇది స్విచ్ అని చెప్పుకున్నాం. అది ఈథర్నెట్ కార్డ్ అంటే ఏంటి ఇక్కడ, ఈథర్నెట్ అనేది ఒక ప్రోటోకాల్. ఈథర్నెట్ అనగా ఒక ప్రోటోకాల్. ఈథర్నెట్ కార్డ్ అనగా సో ఈథర్నెట్ అంటే ఒక ప్రోటోకాల్. ఇట్ ఈస్ ఏ ప్రోటోకాల్. ఈథర్నెట్ అనగా ఒక ప్రోటోకాల్. ఇది LAN నెట్వర్క్ లో ఉన్న LAN నెట్వర్క్ లో సమాచారం యొక్క ప్రసరణను కంట్రోల్ చేస్తుంది.
సమాచారం యొక్క ప్రసరణను కంట్రోల్ చేస్తుంది. ఈథర్నెట్ అనేది ఒక ప్రోటోకాల్. ఇది ల్యాన్ నెట్వర్క్ లో సమాచారం యొక్క ప్రసరణను కంట్రోల్ చేస్తుంది. సో ఈథర్నెట్ కార్డ్ is a protocol. It controls transmission of information in a LAN network. It is a protocol. It controls transmission of information in LAN networks. అంటే ఇక్కడ ల్యాన్ నెట్వర్క్స్ లోని ప్రసారణ జరిగే సమాచారాన్ని యొక్క వేగాన్ని కంట్రోల్ చేయడానికి ఈథర్నెట్ అనే ప్రోటోకాల్ ఉపయోగిస్తున్నాము. ఓకేనా? ఈథర్నెట్ అంటే ఇది ఒక ప్రోటోకాల్. దీనిని ల్యాన్ నెట్వర్క్ లో జరిగే సమాచారం యొక్క ప్రసరణను కంట్రోల్ చేయడం కోసం ఈథర్నెట్ కార్డును ఉపయోగిస్తాము. ఓకేనా? It is a protocol. It controls transmission of information in LANs. సో అయితే ఈ ఈథర్నెట్ కార్డ్స్ కోసం ఏం ఉపయోగిస్తాం? సో ఇవి వైర్స్ ఉపయోగిస్తాం. ఇట్ యూజెస్. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము? వీటిని వైర్స్ కింద ఉపయోగిస్తాము. It uses as a wires or cables. సో ఈథర్నెట్ ని ఏ విధంగా ఉపయోగిస్తాము మనం? ఇదర్ వైర్స్ కిందను లేదా కేబుల్స్ కిందను ఉపయోగిస్తున్నాం. సో ఇట్ యూజెస్ as wire or cables. Wires or cables. సో అయితే ఈ వైర్స్ ను ఉపయోగించి ల్యాన్ నెట్వర్క్ లో మనం ఏం చేస్తామంటే RJ45 జాక్ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో అంటే ఇక్కడ ల్యాన్ నెట్వర్క్ లో RJ45 ఈథర్నెట్ కేబుల్ ని ఉపయోగిస్తాము. మన ల్యాన్ నెట్వర్క్ లో ఉపయోగించే ఈథర్నెట్ యొక్క కేబుల్ యొక్క పేరు ఏంటంటే RJ45 ఈథర్నెట్ కేబుల్. ఓకేనా? అర్థమవుతుంది అక్కడ ఈథర్నెట్ కార్డ్ అంటే RJ45 ఈథర్నెట్ కేబుల్ ని ఎక్కడ ఉపయోగిస్తాం? మనం ల్యాన్ నెట్వర్క్ లో ఉపయోగిస్తాం. సో ఇది దేనికి సిమిలర్ గా ఉంటుందంటే ఇక్కడ మనకి జాక్ ప్లగ్డ్ అంటే మనకి జాక్ ఉంటుంది కదా, జాక్ పెడతాం కదా ఫోన్స్ కి గట్రా జాక్ పెడతాం. సో సేమ్ అలా ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే జాక్ ప్లగ్ లా ఉంటుంది. సో ఈ జాక్ ప్లగ్ దేనికి ఉపయోగిస్తాం? ఇది అంటే ఈ RJ45 ఈథర్నెట్ కేబుల్ ఏ విధంగా ఉంటుందంటే జాక్ ప్లగ్ లాగా ఉంటుంది. జాక్ ప్లగ్ వలె ఉంటుంది. జాక్ ప్లగ్ వలె ఉంటుంది. సో ఈ జాక్ ప్లగ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే మన యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? టెలిఫోన్స్. ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? టెలిఫోన్స్. అంటే ఇక్కడ మనం
టెలిఫోన్స్ కి ఉపయోగించే కేబుల్ ఏంటనేది తెలుస్తుంది అక్కడ. జాక్ ప్లగ్ అనేది ఉపయోగిస్తుంది. అది జాక్ ప్లగ్ వల్ల ఇంకొక కేబుల్ ఉంది. ఆ కేబుల్ ఏంటి? RJ45 ఈథర్నెట్ కేబుల్. RJ45 ఈథర్నెట్ కేబుల్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం మనం? ఇక్కడ LAN నెట్వర్క్స్ లో ఉపయోగిస్తున్నాం. LAN నెట్వర్క్స్ లో ఉపయోగిస్తాం. ఈ LAN కి ఉపయోగించే వైర్స్ లేదా కేబుల్స్ ఏంటి అంటే RJ45 ఈథర్నెట్ కేబుల్ అని చెప్పాలి. అంటే మన యొక్క ల్యాబ్ లో కనిపించే వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్ యొక్క నేమ్ ఏంటంటే RJ45 ఈథర్నెట్ కేబుల్. ఓకేనా? సార్ మళ్ళీ ఒకసారి చూడండి. ఈథర్నెట్ కార్డ్ అంటే ఏంటి? ఈథర్నెట్ కార్డ్ అంటే ఏంటి? సో ఈథర్నెట్ కార్డ్ అనేది ఒక ప్రోటోకాల్. ఈథర్నెట్ కార్డ్ అనేది ఒక ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ ప్రోటోకాల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే LAN నెట్వర్క్ లో సమాచారం యొక్క ప్రసరణను క్రమబద్ధీకరించడం కోసం లేదా కంట్రోల్ చేయడం కోసం ఈ ప్రోటోకాల్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రోటోకాల్ ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే వైర్స్ రూపంలో లేదా కేబుల్స్ రూపంలో ఉపయోగిస్తారు. ఈ కార్డ్ ఏ విధంగా ఉపయోగిస్తారంటే వైర్స్ లేదా కేబుల్స్ రూపంలో ఉపయోగిస్తారు. అయితే మన యొక్క LAN నెట్వర్క్ లో ఉపయోగించే ఈ వైరు లేదా కేబుల్ యొక్క పేరు ఏంటంటే RJ45 ఈథర్నెట్ కేబుల్. RJ45 ఈథర్నెట్ కేబుల్. ఇది దేని వలె ఉంటుందంటే మనకి మన యొక్క ఫోన్ కి ఉపయోగించే జాక్ ప్లగ్ వలె ఉంటుంది. ఈ RJ45 ఈథర్నెట్ కేబుల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జాక్ ప్లగ్ వలె ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే టెలిఫోన్స్ అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి హబ్ అనగానే సో హబ్ అంటే ఇట్ ఈస్ ఏ పీస్ ఆఫ్ హార్డ్వేర్. ఇది ఒక హార్డ్వేర్ పరికరము. హబ్ అనగా ఇది ఒక హార్డ్వేర్ పరికరము. Is a hardware device. Hub is a hardware device. సో ఏమి కొన్ని ఈథర్నెట్ పోర్ట్స్ ని కలిగి ఉంటుంది. హబ్ అనేది ఒక హార్డ్వేర్ పరికరము. ఇది కొన్ని ఈథర్నెట్ పోర్ట్స్ ని కలిగి ఉంటుంది. ఇవి కంప్యూటర్ కి కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆ పోర్ట్స్ ని ఎందుకు ఉపయోగిస్తారంటే కంప్యూటర్స్ కి కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. Hub is a hardware device. It contains Ethernet ports. Contains Ethernet ports. Ethernet ports. ఓకేనా? ఈ
పోర్ట్స్ ఎందుకు ఉపయోగిస్తాం? ఫర్ కనెక్షన్ ఆఫ్ సెవరల్ కంప్యూటర్స్. ఫర్ these are used for connection of several computers. సో తెలుగులో చెప్తాను చూడండి. హబ్ అంటే ఒక హార్డ్వేర్ పరికరము. ఇది ఈథర్నెట్ పోర్ట్స్ ని కలిగి ఉంటుంది. వీటిని కొన్ని కంప్యూటర్స్ కి అనుసంధానం చేయడం కోసం లేదా కనెక్ట్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఓకేనా? దానిని ఏమంటారంటే హబ్ అని అంటారు. సో ఈ హబ్ నెట్వర్క్ కనెక్ట్ చేయడం చాలా ఈజీ. హబ్ అని నెట్వర్క్ కనెక్ట్ చేయడం చాలా ఈజీ. హబ్ అని నెట్వర్క్ కనెక్ట్ చేయడం చాలా ఈజీ. సో నోట్ చేసుకుంటే నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను. Hub is a hardware device. It contains Ethernet ports. These ports are used for connection of several computers. So it is a very easy connection in between network and hub. Hub ki mariyu network ki connect cheyadam chaala sulabamu. Okay na? Dini యొక్క ఫిగర్ అనేది చూద్దాం. So this is the hub. So this is the hub. So these are the ports. These are the Ethernet ports. Ethernet ports. So ఏం చేసాం మనం? ఇది hub. సో ఈ hub అనేది హార్డ్వేర్ డివైస్. దిస్ ఇస్ ద బాక్స్. ఓకేనా? హార్డ్వేర్ డివైస్. ఈ హార్డ్వేర్ డివైస్ ఏం కలిగి ఉంటుంది? ఇక్కడ కొన్ని ఈథర్నెట్ పోర్ట్స్ కలిగి ఉంటుంది. దీస్ ఆర్ ద ఈథర్నెట్ పోర్ట్స్. ఈ ఈథర్నెట్ పోర్ట్స్ కి ఏం చేస్తున్నాం? కొన్ని కంప్యూటర్స్ కనెక్ట్ చేస్తాం. కంప్యూటర్స్ కనెక్ట్ చేయండి. మన డెఫినేషన్ వచ్చిందా? డయాగ్రామ్ బట్టి మన డెఫినేషన్ వచ్చింది కదా. అంటే హబ్ ఇస్ ఏ హార్డ్వేర్ డివైస్. హబ్ ఇస్ a hardware device. It contains Ethernet ports. These ports used for connection of several computers or PCs. ఓకేనా? హబ్ అనగా ఒక హార్డ్వేర్ పరికరము. ఇది ఈథర్నెట్ పోర్ట్స్ ని కలిగి ఉంటుంది. ఈ పోర్ట్స్ ని ఎందుకు ఉపయోగిస్తారంటే సిస్టమ్స్ ని అంటే కంప్యూటర్స్ ని కనెక్ట్ చేసుకోవడం కోసం ఈ పోర్ట్స్ ని ఉపయోగిస్తారు. ఇది హబ్. అయితే ఈ హబ్ ని నెట్వర్కింగ్ కనెక్ట్ చేయడం అనేది చాలా సులభమైన పద్ధతి. హబ్ ని నెట్వర్క్ కనెక్ట్ చేయడం అనేది చాలా సులభము. కానీ డయాగ్రామ్ డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి స్విచ్.
సో ఈ స్విచ్ కూడా మనకి నోట్ చేసారా? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి స్విచ్. స్విచ్ కూడా మనకి ఏంటంటే సిమిలర్ గా హబ్ వలె ఉంటుంది. స్విచ్ స్విచ్ అనేది హబ్ వలె ఉంటుంది. స్విచ్ అనేది హబ్ వలె ఉంటుంది. స్విచ్ అనేది హబ్ వలె ఉంటుంది. ఇది ఒక చిన్నపాటి హార్డ్వేర్ పరికరము. ఇది ఒక చిన్నపాటి హార్డ్వేర్ పరికరము. స్విచ్ అనేది ఒక చిన్నపాటి హార్డ్వేర్ పరికరము. ఇది మల్టిపుల్ కంప్యూటర్స్ ని ఈ స్విచ్ అనేది మల్టిపుల్ కంప్యూటర్స్ ని ఒక సింగిల్ ఏరియా నెట్వర్క్ లో కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. సింగిల్ ఏరియా నెట్వర్క్ లో కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకేనా? సారీ, స్విచ్ ఈజ్ ఏ similar to it is similar to hub. Okay, it is similar to hub. It is a small hardware device. It is a small hardware device. Okay, na? ఎందుకు ఉపయోగిస్తున్నారు? మల్టిపుల్ కంప్యూటర్స్ connected together at one area logic at area logic networks, that is called as switch. స్విచ్ అంటే మనకి ఇట్ ఈస్ సిమిలర్ టు హబ్. అంటే స్విచ్ అనేది హబ్ వలె ఉంటుంది. అయితే ఇది ఒక చిన్నపాటి హార్డ్వేర్ పరికరము. ఇది మల్టిపుల్ కంప్యూటర్స్ ని ఒకే లాజికల్ ఏరియాలో ఒక లాజికల్ ఏరియా నెట్వర్క్స్ లో కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు లేదా వినియోగిస్తారు. మల్టిపుల్ కంప్యూటర్స్ ని ఒక లాజికల్ ఏరియాలో కనెక్ట్ చేయడం కోసము ఈ స్విచ్ అనే దాన్ని ఉపయోగిస్తారు. అంటే స్విచ్ అనేది మనకి ఎలా పనిచేస్తుంది? హబ్ వలె పనిచేస్తుంది. ఇందులో మరి రెండు సిమిలర్ గా ఉంటాయి కదా సార్, ఇందులో ఏది బెస్ట్ అంటే స్విచ్ ఇస్ ద బెస్ట్. విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అంటే మనకి స్విచ్ అనేది బెస్ట్ సూటబుల్ ఫర్ ది నెట్వర్క్ అంటే స్విచ్ రాయాలి. బెస్ట్ సూటబుల్ ఫర్ ది నెట్వర్క్. స్విచ్ అనేది హబ్ కంటే హై ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. ఓకేనా? స్విచ్ అనేది హబ్ కంటే హై ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ స్విచ్ యొక్క డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది? మనం చెప్పుకున్న డెఫినేషన్ కి అనుగుణంగా ఉంటుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో స్విచ్ అంటే మనకి సిమిలర్ టు హబ్. స్విచ్ అనేది సిమిలర్ టు హబ్. ఇట్ ఈస్ ఏ స్మాల్ హార్డ్వేర్ డివైస్. It connects multiple devices. At one area logic networks. It is the best suitable for the networks. Okay, now you see the diagram of the switch.
స్విచ్ యొక్క డయాగ్రామ్ చూద్దాం. Here this is the ports. Here multiple ports is there. Multiple ports are there. I will connect the PCs. Yeah. So this is the switch. This is the PCs. ఓకేనా స్విచ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏముంటుందంటే మనకి డెఫినేషన్ వచ్చింది కదా, మల్టిపుల్ డివైసెస్ కనెక్టెడ్ at one area logic. This is the one area logic. That name as LAN. సో ఈ LAN కి మల్టిపుల్ డివైసెస్ అనే మనకి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. కానీ ప్రీవియస్ కేసులో మనం హబ్ ఉపయోగించాం. సింగిల్ ఒక పోర్ట్ కి ఒక సిస్టమ్ అనేది కనెక్ట్ చేయబడి ఉంది. కానీ ఇక్కడ మల్టిపుల్ డివైసెస్ కనెక్టెడ్ అట్ వన్ ఏరియా లాజిక్. ఆ ఏరియా లాజిక్ ఏంటి ఇక్కడ? LAN అనేది మన ఏరియా లాజిక్. ఓకేనా? LAN అనే ఏరియా లాజిక్ ఏం చేస్తుంది? ఇక్కడ మల్టిపుల్ డివైసెస్ ని కనెక్ట్ చేస్తుంది. అలా కనెక్ట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి హార్డ్వేర్ డివైస్ ఏంటంటే స్విచ్ అని చెప్పుకోవాలి. ఓకేనా? స్విచ్ గురించి మరొకసారి చెప్తున్నాను. స్విచ్ ఈజ్ ఏ స్మాల్ హార్డ్వేర్ డివైస్. ఓ ఈ చిన్నపాటి హార్డ్వేర్ పరికరం అనేది స్విచ్. ఈ స్విచ్ అనేది దేని వలె ఉంటుంది? హబ్ వలె ఉంటుంది. స్విచ్ అనేది హబ్ వలె ఉంటుంది. అయితే ఈ హబ్కి స్విచ్ కి తేడా ఏంటి అంటే, హబ్ అయితే ఒకే సిస్టమ్ ని ఒక పోర్ట్ కి మాత్రమే కనెక్ట్ చేసుకోగలదు. ఒక సిస్టమ్ ని మాత్రమే కనెక్ట్ చేసుకోగలదు. అదే స్విచ్ అనుకోండి, మనకి మల్టిపుల్ కంప్యూటర్స్ ని ఒక పోర్ట్ కి వన్ ఏరియా లాజిక్ పై కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడైతే మల్టిపుల్ కంప్యూటర్స్ ని ఒక పోర్ట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. అదే హబ్కి వచ్చేటప్పటికి వన్ పోర్ట్ కి ఒక సిస్టమ్ మాత్రమే కనెక్ట్ చేయగలం. సో అది హబ్కి స్విచ్ కి ఉన్న వేరియేషన్. ఓకేనా? సో అయితే మనకి హబ్ అనేది బెస్టా లేదా స్విచ్ అనేది బెస్టా అంటే, మనకి ఇక్కడ ఏది బెస్ట్ అని చెప్పుకోవాలి? సో బెస్ట్ ఇస్ ద స్విచ్ అనేది బెస్ట్ సూటబుల్ ఫర్ ది నెట్వర్క్స్. ఓకేనా? స్విచ్ ఇస్ ద బెస్ట్ సూటబుల్ ఫర్ ది నెట్వర్క్. మీకు వేరియేషన్స్ అడిగినప్పుడు ఆ వేరియేషన్స్ కూడా ఏం చేస్తారు? డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ రాసిన తర్వాత ఒక పక్కన హబ్ రాసుకోవాలి, మరొక పక్కన స్విచ్ రాసుకోవాలి. హబ్ స్విచ్ రాసుకుని హబ్ యొక్క డయాగ్రామ్ డ్రా చేయాలి, స్విచ్ యొక్క డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? హబ్ యొక్క డయాగ్రామ్, స్విచ్ యొక్క డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత ఏది బెస్ట్ ఏది అనేది కాన్ఫిగరేషన్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? These are the today concepts in DCM. Thank you for all.